సిఐ చినమల్లయ్య మహిళపై లైంగిక దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సంఘటన స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలు సేకరిస్తోంది. చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం బ్రాహ్మణపల్లిలో ఆధారాలు సేకరిస్తోంది. సిఐ చినమల్లయ్య మహిళపై లైంగిక దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలు సేకరిస్తోంది. చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం బ్రాహ్మణపల్లిలో ఆధారాలు సేకరిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్లో అందిస్తారు. రామారావు, ప్రియ, ఇప్పటికే సిఐ చినమల్లయ్యపై అత్యాచారం కేసు నమోదైంది. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ధనలక్ష్మి అనే మహిళపై అత్యాచారం చేశారని ఆమె నిన్న ఫిర్యాదు చేసింది. బాధితురాలను ఇప్పటికే వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ కేసును కూడా పోలీసులు, ఎందుకంటే ఒక సిఐ మహిళపై అత్యాచారం చేసిన ఘటన అనేది సంచలనం సృష్టించింది. అలాగనే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగి మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడంతో వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఇందులో భాగంగా బాధితురాలు చెప్పినటువంటి సంఘటన స్థలం ఏదైతే ఉందో ఆమె ఇంటికి చేరుకోవడం జరిగింది. అలాగనే క్లూస్ టీమ్ తో పాటు ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా సేకరించే పనిలో పడ్డారు. దీంతో పాటు ఇప్పటికే ఆ సిఐ చినమల్లయ్య ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో ఆయన కోసం కూడా పోలీసులు గాలింపులు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం సిఐ చినమల్లయ్య ఒక మహిళపై అత్యాచారం చేశారంటూ చేసినటువంటి ఆరోపణలు సంచలనం సృష్టించి, అలాగనే దీనికి సంబంధించి కూడా పోలీసులు, ఎందుకంటే ఒక పోలీసు అధికారి మీద ఆరోపణలు రావడంతో కొంత ఈ కేసును కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆరోపణలో నిజమెంత అనేది తెలుసుకునే వాళ్ళని ఖచ్చితంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ ముమ్మరం చేయడం జరిగింది. ప్రియా. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.